హాయ్ అండి. మేము ఎవ్రీ ఇయర్ అని కంటే కూడా ఎప్పుడు అనుకుంటే అప్పుడు తిరుత్తణికి వెళ్ళిపోతామండి. తిరుపతి టు తిరుత్తణి 1½ అవర్ జర్నీ అనమాట. సో, ఎప్పుడు వెళ్తా ఉంటాము. ఈ రోడ్ ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు. వైండ్ చేస్తున్నారనమాట. చాలా పెద్ద రోడ్డు వేస్తున్నారు. ఎప్పుడు ఎన్నేళ్లయిందో ఈ రోడ్ ఇట్లనే ఉంటుందన్నమాట. తిరుపతి టు చెన్నై రోడ్డు సింగిల్ రోడ్ లాగా అనిపిస్తుంది. సో, ఇలా ఆర్చ్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఆ రోజు పొలిటికల్ మీటింగ్ ఏదో ఉందండి. చాలా లేట్ అయిపోయింది. అంటే ఆ మీటింగ్ వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయి త్వరగా రీచ్ అవ్వలేకపోయాము. కొండకి అనుకున్న టైంకి రీచ్ అవ్వలేకపోయినాము. సో, ఇలా వెళ్తున్నాం అనమాట ఆన్ ది వే. ఈ గుడితో మాకున్న అనుబంధము 35 to 40 ఇయర్స్ అండి. అంత చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నామన్నమాట. చూడండి, తిరుపతిలో ఈ స్పెషల్ ఏంటంటే పన్నీర్ రోజెస్ అంటే చెన్నై సైడ్ ఎక్కువ ఉంటాయి. మన తిరుపతిలో కంటే కూడా తిరుత్తణి ఇటు సైడ్ అయితే ఎక్కువ కనపడతా ఉంటాయి. ఆన్ ది వే వచ్చేసి చిన్న మార్కెట్ ఉంటుంది. ఫ్లవర్స్కి ఫ్రూట్స్కి ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ మార్కెట్ చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇక్కడ కొత్త కొత్త రకాలన్నీ ఉంటాయి. సో, అది చూస్తున్నాము. తర్వాత మేము విలేజ్లో ఉన్నప్పుడు అంటే మేము ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు దగ్గర మేము తిరుపతి టు మా విలేజ్కి 3 అవర్స్ జర్నీ. ఆ టైం నుంచే మేము రెగ్యులర్గా అంటే ప్రతి ఇయర్ ఈ కొండకు వచ్చేవాళ్ళము. అప్పట్లో మా తమ్ముడికి మొక్కుబడి ఉండేది. ప్రతి ఇయర్ కావిడెత్తి ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. గుడికి ఖచ్చితంగా ఒక ఇయర్ మిస్ అవ్వకుండా వచ్చేవాళ్ళము. ఆగస్టులో ఆ ఆడి నెలలో వచ్చి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని తలనీలాలు ఇచ్చేసి వెళ్ళేవాళ్ళం. మా నాన్న మా తమ్ముడు ఇచ్చేవాళ్ళం, ఫ్యామిలీతో వచ్చేవాళ్ళము. సో, బస్ స్టాండ్ దగ్గరే దిగేసేవాళ్ళం. అక్కడ నుంచి నేరుగా కోనేరు దగ్గరికి వచ్చి కోనేరులో మునకలేసి అక్కడ డ్రెస్సులు మార్చుకొని నేరుగా కొండపై స్టెప్స్ ఎక్కే వెళ్ళేవాళ్ళం అండి. మాకు ఊహ తెలిసి ఆల్మోస్ట్ నేను డిగ్రీ వరకు వచ్చే వరకు కూడా స్టెప్స్తోనే వెళ్ళేవాళ్ళం తప్ప బస్తో కానీ ఆటోతో కానీ పైకి ఎక్కిన వాళ్ళం కాదు. అంత నమ్మకం మాకు స్వామి అంటే. ఎప్పుడు మెట్ల మీద ఎక్కి వచ్చేవాళ్ళం అనమాట. ఆ మెట్లు కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా ఆ మెట్లు ఇరువైపులా ఫుల్ కళ స్వామి పటాలు కానీ ఆ షాపింగ్ ఐటమ్స్ కానీ చాలా బాగుంటుంది. ఈ టెంకాయలు ఏమన్నా కొంటే కూడా చాలా ఫన్నీ అండి. చిన్నప్పుడు అవి దాచిపెట్టుకొని ఎక్కాలి పైకి. ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ కవరే లాక్కెళ్ళిపోతాయి, కోతులు పీక్కొని వెళ్ళిపోతాయి. అదొకటి చాలా ఇప్పటికీ గుర్తొస్తుంది, నవ్వు వస్తుంది. ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకొని వెళ్ళేవాళ్ళం ఆ టెంకాయలు అయితే కనుక. సో, అదన్నమాట. అప్పట్లో అట్లా ఉండేది ఆ భక్తి అంతా. ఇప్పుడు కూడా భక్తి ఉంది, కాకపోతే ఇప్పుడు కొంచెం టెక్నాలజీ మారిపోయి నడిచేది లేకుండా నేరుగా కారులోనో ఆటోలోనో పైకి వెళ్ళిపోతున్నాము. సో, చెప్పులు ఇక్కడ వదిలేసి కార్ టోల్ కూడా ఉంటుందండి. 50 రూపీస్ టోల్ అనమాట. ఆ 50 రూపీస్ టోల్ తీసేసుకొని కార్ పైన పార్క్ చేసి పైకి నడుచుకుంటూ వెళ్ళి చెప్పులు అక్కడ పెట్టేసి ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం దర్శనానికి. సో, సర్వదర్శనం ఉంది, 100 రూపాయల టికెట్ ఉంది. సో, సర్వదర్శనం అంటే వేడి, పిల్లలు మళ్ళీ ఎక్కలేరన్న ఉద్దేశంతో మేము డైరెక్ట్గా 100 రూపాయల టికెట్ తీసేసుకొని క్యూ లైన్లోకి వెళ్ళాము. ఫోన్ అలౌడ్ అండి, కానీ వీడియోస్ అంతా గుళ్ళో తీయకూడదేమో. నేనైతే తీయలేదు, మళ్ళీ ఎందుకు ఏమన్నా అరుస్తారేమో అని. లోపలంతా ఇట్లుందనమాట. క్రౌడ్ మరీ కాకపోయినా లోపల గర్భగుడి దగ్గర అయితే కొంచెం ఉన్నారు, మరీ ఎక్కువ అయితే లేరు. మంగళవారం కాదు కాబట్టి అంతగా లేరనమాట. వీకెండ్ కానీ మంగళవారం కానీ పోతే చాలా క్రౌడ్ ఉంటుంది, అదొకటి. తర్వాత కొంచెం అజాగ్రత్తగా ఉన్న కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి, చాలా స్పీడ్గా వెళ్ళాలి. ఇది వచ్చేసి గుడి నమూనా అండి. చూడండి, ఇది వచ్చి గుడి నమూనా. మొత్తము చుట్టూ అది ఒకటి పెట్టున్నారు అక్కడ. ఇది వచ్చి గోపురం అనమాట, రాజగోపురము. 1600 సంవత్సరాల క్రితమే పల్లవరాజులు, చోళరాజులు ఈ గుడిని దర్శించుకున్నారంటే ఎంత పాత కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మన దేశంలో ఉన్నటువంటి 6 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, అందులో ఇది కూడా ఒకటి అనమాట. సో, అంత పరమ పవిత్రమైన గుడి. మాకు చాలా నమ్మకము. ప్రతి ఇయర్ మేము ఖచ్చితంగా అటెండ్ అవుతాము. ఎందుకంటే ఆ స్వామితో ఉన్న అనుబంధం కానీ ఆ స్వామితో ఉన్నటువంటి నమ్మకం కానీ మాకు అటువంటిది. సో, అలా వస్తామన్నమాట. ఈ గుడికి 2 పక్కల 2 పర్వతాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి బియ్యపు కొండ అని, రెండోది వచ్చేసి గానుగ పిండి కొండ అని అంటారంట. సో, ఇక్కడ వచ్చి స్వామి మనం ఎలాంటి పాపాలు చేసినా క్షమించి హక్కును చేర్చుకునే శక్తి ఉన్న భగవంతుడు కాబట్టి స్వామిని అందరూ నమ్ముతారు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ శివలింగం ఉంటుంది, గణపతి ఉంటారు. ఇక్కడ జ్ఞానప్రదాత అయినటువంటి జ్ఞాన స్వామి అని కూడా పిలుస్తారన్నమాట సుబ్రహ్మణ్య స్వామిని. సో, సుబ్రహ్మణ్య స్వామి చాలా కళగా ఉన్నాడు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కూడా. సో, నీట్గా ఓపికగా చూడగలిగాము. స్వామి వచ్చేసి వల్లి దేవసేన సమేతంగా కొలువై ఉంటాడు. ఉభయ దేవేరులతో కొలువై ఉంటాడు స్వామి. ఇక్కడ దిష్టి అండి, దిష్టి అయితే ఖచ్చితంగా తీయించుకుని ఉప్పుతో తీస్తారు, ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. దిష్టి తీయించుకొని వస్తాము. ఒకప్పుడు ఇక్కడ పెద్ద ఏనుగు కూడా ఉండేది మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అయితే. అది కాలక్రమేణా శివైక్యం చెందింది. తర్వాత వేరే ఏనుగును కూడా పెట్టలేదండి ఇక్కడ. చాలా పెద్దది, చాలా బాగుండేది అనమాట. మనం అరటిపండు అవేమన్నా ఇస్తే తిని మనకు ఆశీర్వాదం చేసేదన్నమాట. సో, అంత చిన్న ఏజ్లో కూడా మేము వెళ్ళాం కాబట్టి మాకు గుర్తున్నాయి. కానీ అప్పటికి ఇప్పుడు గుడిలో ఎటువంటి మార్పులు లేదు. స్వామి యొక్క కృపా కటాక్షంలో కూడా మనకు ఎలాంటి మార్పులు లేవు. మనం ఎంత నమ్ముతామో, భగవంతుని ఎంత ఆరాధిస్తామో అంతే శక్తిని మనకి ప్రసాదిస్తాడనమాట. ఆయన కరుణా కటాక్షాలు ఎప్పుడు మన పైన ఉంటాయన్నమాట. సో, ఎండకైతే ఇట్లా మ్యాట్స్ వేశారు కాబట్టి సేఫ్ అండి. వైట్ పెయింట్ ఉంది, మ్యాట్లు వేశారు కాబట్టి సేఫ్. లేకపోతే మామూలుగా ఉండదండి, ఎండలైతే చాలా చాలా దారుణంగా ఉంటాయి. చెప్పాను కదా, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి చిన్నపిల్లలు కానీ అలాంటి వాళ్ళకి. ఇంకొకటి, ఇక్కడ ఎప్పుడు 365 డేస్ మల్లెపూలు దొరుకుతాయండి, అదొకటి బాగా నచ్చుతుంది. ఉసిరికాయలు కానీ మల్లెపూలు కానీ బాగా
దొరుకుతాయి ఇక్కడ. ఇదంతా షాపింగ్ ఏరియా. టోపీలంట, పిల్లలకి టాయ్స్ అంట, తర్వాత టెంకాయలు, పూలమాలలు అన్నీ దొరుకుతాయి ఏరియా అనమాట. ఇంకా క్రౌడు అంతా లేదన్నాను కదా, సో పిల్లలు ఎండలకు తట్టుకోలేక పాప సోడా తాగాలంటే సో లెమన్ సోడా తీసిచ్చాను. ఇది ఫ్రెండ్స్ మేము వెళ్ళిన సుబ్రహ్మణ్య స్వామి దర్శనము. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణా కటాక్షాలు ఎప్పుడు నా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.